న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండపట్నంలో కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య. భావచేతుల హతమైన భావమరిది. స్థానిక శృంగారపురంలో బుధవారం జరిగిన ఘటన. మృతుడు రాచిపూడి షారోన్ సోదరుణ్ణి రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన చిలక గోపికిచ్చి వివాహం చేశారు. ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముద్దాయి చిలక గోపి, మృతుడు షారోన్ మధ్య కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నవి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న షారోన్పై గోపి చిన్న గ్యాస్ సిలిండర్తో తలపై మోదాడు. తీవ్రంగా గాయపడ్డ షారోన్ను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటన తెలుసుకున్న పట్టణ సిఐ ప్రభాకర్ మృతదేహాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరేదమ్మా? పాటమ్మ. ఎక్కడ మీరు ఉండేది? ఏం జరిగింది అసలు? మా అమ్మాయి అన్ని కొట్టిండంట. వచ్చి నా వారం అయింది అమ్మాయి. ఆ వారం అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, నేను బాగా నన్ను పడుతున్న పద్దాకలు అంటే నేను మా ఆయన ఉంది, మీ వాళ్ళని తీసుకొచ్చుకోపోయా పంపిస్తాం పిల్లని, ఆ పిల్ల భయపడుతుంది రానంటుంది అని చెప్పా. మా ఆయన ఆ మాట అన్నాడు. మా అమ్మాయి నేను రానంది. సరే రాత్రి పోయాడు. మళ్ళీ పొద్దున్నే ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పంపిమంటే మేము పంపిరా. అబ్బాయి ఏమవుతాడు మీకు? అల్లుడు. అవుతాడు. ఆ పిల్ల 2 సార్లు తలకాయ బాలు కొట్టింది. ఆ పిల్ల భయపడ్డది. అవా నన్ను అట్ట కొడుతున్నాడు. పెళ్లి ఎంతకాలం అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయింది. ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ అక్కాయిలు ఎవరన్నా వస్తే పంపిస్తామన్నారు. మీ వాళ్ళు ఎవరు తీసుకొని రాపో పంపిస్తామన్నా. మేము ఒప్పుకోవట్లేదని ఏం చేశాడు, మా అబ్బాయిని పట్టుకున్నాడు. ఎందుకంటే వాడు 2 సార్లు పంపించాడు. మీరేమో తాగుతారా పిల్లని, సంసారం చేస్తారా, పంపి వాళ్ళే కొట్టుకుని వాళ్ళే బాగుంటారని పంపించాడు. ఇంకా అందుకని ఈయన పట్టుకున్నాడు. అయ్యా పంపించారు వాళ్ళు ఆటనట్లయితే